నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. విదేశీ కరోనా టీకాలు తీసుకొచ్చిన సంక్షోభం అంతా ఇంత కాదు. దీని మీద 8 దేశాలలో ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిశోధన చేసిందట. ప్రపంచ ఆరోగ్య సంస్థకు సంబంధించిన గ్లోబల్ వ్యాక్సిన్ డేటా నెట్వర్క్స్ 13 రకాల ఆరోగ్య సమస్యల మీద కోవిడ్-19 వ్యాక్సిన్ తీవ్రతరం ఎలా ఉంది అని తెలుసుకోవడానికి ఒక ప్రయోగం నిర్వహించిందట. ఈ పరిశోధన నిర్వహించింది. ఈ పరిశోధనలో విస్తుపోయే వాస్తవాలు బయటకు వచ్చినాయి. విదేశీ వ్యాక్సిన్ల వల్ల సరికొత్త తలనొప్పులు బయటకు వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. దాని గురించి మీకు అందించే ప్రయత్నం చేస్తాను. అర్జెంటీనా, ఆస్ట్రేలియా, కెనడా, డెన్మార్క్, ఫిన్లాండ్, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, స్కాట్లాండ్ ఇలాంటి దేశాల్లో 9.9 కోట్ల మంది మీద ప్రపంచ ఆరోగ్య సంస్థ అయిన గ్లోబల్ వ్యాక్సిన్ డేటా నెట్వర్క్స్ అధ్యయనం చేసింది. ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లు తీసుకున్న వారిలో గుండె కండరాలలో వాపుకు కారణమయ్యే మయోకార్డియాస్, గులోయన్ టరో సిండ్రోమ్, ఫెర్కిరైటిస్, సైనస్, థాంట్రోసిస్ ఇలా 15 ఇలాంటి అనేక రోగాలు 15 రెట్లు పెరిగినట్టుగా కూడా తెలుస్తోంది. అలాగే ఫైజర్ బయోనెటిక్ ఎంఆర్ఎన్ఏ 3వ డోస్ తీసుకున్న తర్వాత వీటి సంఖ్య అధికంగా పెరిగినట్టు తెలుస్తోంది. అలాగే ఆస్ట్రాజెనికా టీకా తీసుకున్న వాళ్ళలో 6.9% మందికి గుండె జబ్బులు, రక్తం గడ్డగట్టడం 3.2%, రోగ నిరోధక శక్తి తగ్గినట్లుగా తెలుస్తోంది. ఇవన్నీ ఏంటంటే ఈ 8 దేశాల్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ వ్యాక్సిన్ డేటా మొత్తం 9.9 కోట్ల మంది మీద అధ్యయనం చేస్తే ఇవన్నీ కూడా విదేశీ టీకాల వల్ల మాత్రమే. సో భారతదేశంలో భారత వ్యాక్సిన్లు తీసుకున్న వాళ్ళకి ఎలాంటి ముప్పు లేదు. ఇందులో కూడా మనల్ని గట్టెక్కించింది ఎవరు అంటే మీకే తెలవాలా. భారతదేశంలో ఎవరైనా సరే వ్యాక్సిన్ల విషయంలో సోషల్ మీడియాలో వస్తున్న వార్తల విషయంలో టెన్షన్ తీసుకోవసరం లేదు. ఇవి ఓన్లీ విదేశీ వ్యాక్సిన్ల విషయంలో మాత్రమే ఇలాంటి కొన్ని ప్రమాదకర జబ్బుల రెట్టింపు పెరిగినాయి తప్ప భారతదేశంలో టీకాల వల్ల కాదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చాలామంది కూడా ఈ విషయం సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత చాలా టెన్షన్ పడిపోతున్నారు. అందుకే ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.